హలో, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఒకటి తెలుసా మీకు, సాటర్డే సండే లాక్డౌన్ అనమాట బెంగళూరులో. ఇంకా నైట్ కర్ఫ్యూ కూడా ఉంది, బట్ సాటర్డే సండే ఈ వీకెండ్ లాక్డౌన్. అందుకే టైం దొరికింది. ఎక్కడికి బయటికి వెళ్ళే ఏం లేదనమాట. హ్యాపీగా వ్లాగ్ పెట్టుకుంటున్నారు. మీరు కూడా ఇంట్లోనే ఉన్నారు, జాగ్రత్తగా ఉన్నారు అనుకుంటున్నాను. సో మీరు కూడా వ్లాగ్ చేసేసేయండి. ట్యాబ్ నీకు ఇంకా యాపీకి కొత్త ట్యాబ్ అని చెప్పాను కదా. సో అదేమంటే టెడీకి బైజూస్లో జాయిన్ చేశాం కదా. సో దాంట్లో వాళ్ళు ట్యాబ్ కూడా ఇస్తారనమాట. సో అలా ఇంకా టెడ్డీకి ఆల్రెడీ ట్యాబ్ ఉంది కాబట్టి ఈ ట్యాబ్తో అవసరం లేదు. ఇంకా యాపీ ఎలా టెడ్డీకి ఏమేమి ఉన్నాయో అది కావాల్సిందే అని అడుగుతూ ఉంటుంది. సైకిల్ అడుగుతూ ఉంటుంది. ఈ ట్యాబ్ అయితే చెప్పలేను. అప్పుడు టెడ్డీ రూబీ వాళ్ళు అక్కడ ట్యాబ్స్తో ఆడుకుంటూ ఉంటే యాపీకి కావాలనేసి అప్పటి నుండి టెడ్డీకి మాత్రం కొనిస్తావు, నాకు కొనివా బాబా, నాకు బర్త్డే గిఫ్ట్ కావాలి బాబా అనేసి అడుగుతూ ఉండేది. నీకెందుకురా ఇంత చిన్నగా ఉన్నావు, ఇప్పుడు ఎందుకురా అంటూ ఉండేవాళ్ళము. అలా అంటూ తీసిలేదు, ఎందుకు కదా ఇంత చిన్నపిల్లలకి ట్యాబ్ అనేసి. కానీ బట్ ఆన్లైన్ క్లాసెస్ కదా, అవసరము. నా ఫోన్లో అటెండ్ అవుతూ ఉంటుంది. అది సరిగ్గా తను వాయిస్ కూడా వినిపించదు మ్యామ్కి. మ్యామ్తో ఏమైనా మాట్లాడాలంటే ఆ ఫోన్ తీసుకొచ్చి దగ్గరగా పెట్టేదాన్ని, లేదా టెడ్డీకి క్లాస్ లేనప్పుడు ట్యాబ్ పెట్టేదాన్ని. సో అట్లా ఉండేది. తీసిద్దాంలే మెల్లిగా అనుకున్నాము, దానికైనా ఆన్లైన్ క్లాస్కి అవసరం కదా అని. కానీ అలా ఇంకా తీసిలేదు. అలాంటిది ఇంకా ఈ బైజూస్లో జాయిన్ చేస్తున్నందుకు టెడ్డీకి ట్యాబ్ వచ్చింది. సో ఆ ట్యాబ్ ఇంకా యాపీకి, కానీ టెడ్డీకి వచ్చింది అది నీకు అని చెప్పకుండా నీకోసమే ట్యాబ్ రా అన్నట్టుగా చెప్పాము. వావ్ టెడ్డా, ఇంకా నేను రీసెంట్ వ్లాగ్స్లో చెప్పాను కదా టెడీని బైజూస్లో జాయిన్ చేశామని. అప్పుడు చాలామంది కామెంట్స్ ఏమంటే అక్క బైజూస్ వేస్ట్ అక్క, జాయిన్ చేయకండి, వద్దు అని చాలామంది చెప్పారు. నేను యాక్చువల్గా ఏమంటే హ్యాపీకి టెడీకి బైజూస్లో జాయిన్ చేసేసాము. క్లాసెస్ కూడా అటెండ్ అవుతూ ఉంది. ఆ వ్లాగ్ నేను రీసెంట్గా ఇప్పుడు పెట్టానమాట. ముందే కనుక మీ కామెంట్స్ అని చదువుంటే నేను సుదర్శన్ జాయిన్ చేసి ఉండమేమో టెడీని. బట్ ప్రజెంట్ అయితే జాయిన్ చేసిన తర్వాత బాగుంది. అంటే మీరు చాలామంది చెప్పారు కదా వేస్ట్, మనీ వేస్ట్, బాగా చెప్పారు అలా అనేసి. బట్ మాకు అలా ఏం అనిపించలేదు, బాగుంది. ఇంకా లైవ్ క్లాసెస్ జరుగుతూ ఉన్నాయి, కొన్ని రికార్డింగ్ క్లాసెస్ కూడా ఉంటాయి, మళ్ళీ వాళ్ళు చూసుకోవచ్చు. సో నచ్చింది మాకు. ఇంకా ఆ రోజు ఇల్లు నీట్గా చిమ్మేశాను, తర్వాత తుడిచేశాను నీట్గా. దాని తర్వాత ఏమంటే సుదర్శన్ దీపం పెట్టేసేయమని చెప్పాను. ఏమంటే పొద్దున్నే హెడ్ బాత్ చేసుకున్నానంటే ఈ సీజన్లో నాకు అస్సలు పడదు, హెడేక్గా ఉంటుంది. ఇంకా 2 days వరకు హెడేక్ తగ్గదు, అది ఏ ట్యాబ్లెట్ వేసుకున్నా. అందుకే సుదర్శన్ ఫ్రెష్ అయిపోయి సుదర్శన్ దీపం పెట్టేశాడు. ఇంకా యాపీకి క్లాస్ అయిపోయిన తర్వాత చాలా రిలాక్స్ అవుతుంది. అమ్మ టీవీ పెట్టేసుకుంటానమ్మా అనుకుంటుంది. ఆ టీవీలో కూడా కొన్ని ఈ మధ్య మేము డేస్, మంత్స్, ఆ నేమ్స్ నేర్పించుకుంటూ అలాంటివి ఉన్న వీడియోస్ పెడుతూ అలా ఉన్నాము. ఫస్ట్లో అయితే గొడవ పెట్టుకుంటూ ఉండేది, వద్దమ్మా నాకు అనేసి. మెల్లిమెల్లిగా అలవాటు చేసుకుంటా ఉంది. ఇంకా వీళ్ళు ముగ్గురు ఇలా బిజీగా ఉంటారు కదా. సో ఇంకా మధ్యాహ్నంకి ఏమంటే నేను బెండకాయ సాంబార్ చేస్తున్నాను. ఇంకా ఎగ్స్ ఉన్నాయి, సో ఎగ్స్ బాయిల్ చేసేద్దాము. సో బాయిల్డ్ ఎగ్స్ తినేద్దాము అనుకొని ఇంకా బెండకాయ సాంబార్, బాయిల్డ్ ఎగ్స్ చేస్తున్నాను లంచ్కి. ఇంకా ఇది కార్న్ ఈవినింగ్ ఉడకపెట్టాలి. సో నాకు స్వీట్ కార్న్ అంటే చాలా ఇష్టము. ఇక్కడ బెంగళూరులో ఉంటే ఎక్కువ స్వీట్ కార్న్ ఆర్డర్ చేసుకుని ఇంకా అవి తింటూ ఉండేవాళ్ళము. ఇంకా అలానే అది గుర్తుగా ఇన్స్టామార్ట్లో వెజిటేబుల్స్ ఆర్డర్ చేసుకుంటా ఉంటే అది కనిపించింది, ఇంకా అది నేను ఆర్డర్ చేసుకున్నాను. సో ఆ రోజు ఇంకా ఈవినింగ్ స్నాక్స్కి బాగుంటుంది కదా అలా. ఇంకా ఎగ్స్ బాయిల్ అయిపోయిన తర్వాత అవి వెంటనే మనము కోల్డ్ వాటర్లో పెట్టేసామంటే తొందరగా పీల్ ఆఫ్ అయిపోతుంది, గట్టిగా కూడా ఉంటుంది. ఒకవేళ ఉడకనిది ఏమైనా ఉందంటే కూడా అది కూడా ఉడికిపోతుంది అనమాట. సో అందుకే అట్లా చల్లనీళ్ళలో పెట్టేస్తాను. ఇల్లు చూసారా ఎంత నీట్గా కామ్గా ఉంది కదా. సుదర్శన్ మాత్రం ఆఫీస్ వర్క్లోనే ఉన్నాడు. టెడ్డీకి క్లాస్ జరుగుతూనే ఉంది. ఇంత నీట్గా ఇంత కామ్గా ఎందుకుంది అంటే హ్యాపీ పడుకునేసింది. ఈ మధ్య పాపం అన్నం తినగానే పడుకునేస్తూ ఉంది ఎందుకో. అంటే ఒక రోజు పడుకుందని సెకండ్ డే అది ఆటోమేటిక్గా అలవాటు అయిపోతుంది కదా, నిద్ర వచ్చేస్తుంది. అలా ఏమో ఆడుకుంటూ పడుకునేసింది. ఎలాగో హ్యాపీకి ఆ రోజు తొందరగా అన్నం పెట్టేశాను, అన్నం తినేసింది, ఇంకా పడుకునేసింది. ఇంకా హ్యాపీ పడుకునేసిన తర్వాత అంటే ఆఫ్టర్నూన్ 2 ఆ టైం అనుకోండి, అప్పుడు ఇంకా స్నానం చేసేసుకుందాము అనిపించింది. ఇంకా అందుకనేసి హెడ్ బాత్ చేసుకొచ్చేసాను ఆ టైంలో.
ఇంకా ఈ మూవీ గుర్తుందా మీకు? 'పుష్పక విమానం' చూసే ఉంటారు చాలామంది. ఆ ట్రైలర్ వచ్చినప్పుడు చాలా ఎక్సైటింగ్‌గా ఉండింది. చూడాలి, చూడాలి ఎలాగైనా అనేసి. ఇంకా అది పెట్టుకొని ఇంకా ఆ రోజు చూశాను. యాపీతో డిస్టర్బెన్స్ లేదు అన్న రోజు మూవీ చూడాలి అనిపిస్తది. ఇంకా చాలా చాలా పనులు చేసుకుంటాను తెలుసా యాపీ పడుకుంటే. లేకపోతే నా వెనకాలే తిరుగుతూ ఉంటుంది అమ్మ, అమ్మ, అమ్మ అనేసి. ఇంకా నా ఫేస్ ఈ మధ్య చాలా డ్రై అయిపోతుంది కదా! అందుకే ఈ ఫేస్ మాస్క్ అప్లై చేసేసుకున్నాను. సో, కొంచెం మంచిగా హైడ్రేట్‌గా ఉంటుంది స్కిన్ అనేసి. నేను ఆ పప్పు రుద్దే కత్తి ఉంటుంది కదా! అది కొనుక్కోవాలి. అది కొనుక్కోక పప్పు బాగా మెదగలేదు. అయినా టేస్టీగానే ఉండింది. కాకపోతే ఆ పప్పు అలా కనిపించకుండా బాగా మెదిగిపోతే చాలా బావుంటుంది చూడ్డానికి, తినడానికి కలుపుకొని కదా! అబ్బా! ఎన్నాళ్ళకి సుదర్శన్, టెడ్డీ ఈ డైనింగ్ టేబుల్‌లో కూర్చొని తింటున్నారో కదా! అంటే సుదర్శన్‌కి డైనింగ్ టేబుల్‌లో కూర్చోవాలి. ఒక డైనింగ్ టేబుల్ అంటూ ఒకటుండాలి. అంత వాటి మీద ఉండవు. కింద పద్ధతిగా కూర్చొని తినేయాలి అనుకుంటుంటాడు. సో, మాకు ఇక డైనింగ్ టేబుల్ ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే కింద కూర్చొనే తినేస్తుంటాము. బట్ ఒక డైనింగ్ టేబుల్ కూడా ఉంది వీళ్ళకి అన్నట్టుగా ఉంటుంది కదా! అన్నట్టుగా నేను జస్ట్ అలా క్రియేట్ చేసుకున్నాను డైనింగ్ టేబుల్‌ని. ఇంకా సుదర్శన్ రెడ్డి అన్నం తింటున్నారు. నేను ఒక్కదాన్నే ఎందుకు తినలేదంటే, యాపీ అక్కడ నుండి లేసి వచ్చేసింది. మళ్ళీ నా పైన వచ్చి పడుకుంది. ఇంకా యాపీని పక్కన పడుకోబెట్టుకొని తినాలి. సర్లే ఎలాగో మూవీలో ఉన్నాను. హాఫ్ మూవీ ఉంది. సో, అది చూసేసి మళ్ళీ తిందాంలే అనేసి ఇంకా అది ఫుల్ మూవీ అయిపోయిన తర్వాత తిన్నాను. దాని తర్వాత అంటే ఇంకా ఈవినింగ్ అయిపోయింది. టెడ్డీ యాపీకి పాలు కలిపేశాను. ఇంకా చెప్పానుగా ఈవినింగ్ స్నాక్స్‌కి మొక్కజొన్నలు, స్వీట్ కార్న్ ఉడకపెడతాను అనేసి. సో, అది పెట్టేశాను. ఇంకా అది ఇంకా పాలు స్నాక్స్ అనమాట ఈవినింగ్‌కి వీళ్ళకి. ఇంకా అవి ఉడికే లోపల వీళ్ళిద్దరికీ పాలిచ్చేసి నేను సుదర్శన్ టీ తాగేసాము. సో, స్వీట్ కార్న్ రెడీ అయిపోయింది చూసారా? నాకు మామూలు మొక్కజొన్నలు మంచిది కదా మామూలుగా తినాలంటే. కానీ వాటికంటే నాకెందుకో స్వీట్ కార్న్ అంటేనే చాలా ఇష్టము. దానిలో పెప్పర్, సాల్ట్ ఇలా మిక్స్ చేసుకొని బిగ్ బజార్‌కి అలా వెళ్ళినప్పుడు షాపింగ్‌కి అలా కొనుక్కొని తినేవాళ్ళం కదా! అలా అలా ఇష్టం అనమాట. బట్ మామూలు మొక్కజొన్నలు కూడా బావుంటాయి. దాని మీద ఉప్పు, కారం వేసేసి లెమన్ పూసేసి ఇస్తారు కదా! అప్పుడు చాలా బావుంటాయి అవి. నాకు అవి కూడా చాలా ఇష్టము. ఇంకా కాల్చి కూడా తింటారు కదా! అది ఇంకా బాగుంటాయి. సో, అలా మొక్కజొన్నలు ఎలా తిన్నా బావుంటాయి. కానీ స్వీట్ కార్న్ అలవాటైపోయింది అంతే. ఇంకా ఆ రోజు వెదర్ చాలా చల్లగా చాలా బావుండింది. అంత చల్లగా ఉన్నప్పుడు ఏదైనా వేడి వేడిగా తినాలి అనిపిస్తది కదా! సో, అలా ఇంకా ఆ టైం కరెక్ట్‌గా వేడి వేడిగా ఆ స్వీట్ కార్న్ చేసుకొని తిన్నాము. చూసారా అక్కడ ఎంత మంచు పడతా ఉందో. సో, అంత తొందరగా ఈవినింగ్ అయిపోతుంది కదా! ఈ టైంలో. సో, మంచు కూడా పడతా ఉంది. మనకి ఇక్కడ దగ్గరలో కనిపించట్లా. దూరం నుంచి చూస్తుంటే ఫుల్ మంచు పడతా ఉంది. ఇంకా టెడ్డీఎం అంటే ఈ మధ్య గేమ్ పెట్టుకుంది. మనం చిన్నప్పుడు కూడా ఆడుకుంటా ఉండేవాళ్ళం. గుర్తుందో లేదో మీకు జాయ్ ఆట అనేసి. సో, జాయ్ పెట్టుకోవాలి. అది ఎప్పుడంటే అప్పుడు చూపించాలి. ఒక్కొక్కసారి మనము మన చేతిలో చెమట పట్టి అలా పోతుంది. అప్పుడు ఫైన్ లాగా లేకపోతే ఒక దెబ్బ కొట్టడము. సో, అట్లా ఉండేది కదా! సో, అలా ఇప్పుడు వీళ్ళు 4 మెంబర్స్ వీళ్ళు 3 మెంబర్స్ ఆడుకుంటున్నారు. నన్ను కూడా రమ్మని నేను రానని చెప్పాను. ఎందుకంటే నేను ఆల్వేస్ వాటర్‌లోనే ఉంటాను. ఏదో ఒకటి చేస్తూ ఉంటాను. తుడుక్కుపోతాయి. అప్పుడు నేను ఊరికే ఓడిపోతాను కదా! అందుకే నేను రానని చెప్పాను. ఇంకా హ్యాపీ ట్యాబ్ చూసి ఎలా ఫీల్ అయింది అని చెప్పలేదు కదా మీకు. ఎంత హ్యాపీగా ఉందంటే అన్ని గేమ్స్ అన్నీ డౌన్లోడ్ చేసి పెట్టేసుకుంటా ఉంది. అని టెడ్డీ, రూబీ వాళ్ళు ఆడుకుంటా ఉండేవాళ్ళు కదా! మెయిన్‌గా టెడ్డీ దగ్గర కొంచెం ఏదేదో కొత్త కొత్త గేమ్స్ అన్నీ ఉంటాయి. టెడ్డీ అసలు అలౌ చేసేది కాదు. ట్యాబ్ టచ్ చేయొద్దు అంటా ఉండేది. సో, ఎవరైనా ఏదైనా టచ్ చేయనివ్వకపోతే అది ఇంకా కావాలి కావాలి అనిపిస్తది కదా! సో, అలాంటి టైంలో పాపం యాపీకి కరెక్ట్ టైంలో ట్యాబ్ వచ్చింది. సో, ఆ ట్యాబ్‌ని ఎలా చూసుకుంటా ఉందంటే టెడ్డీ ఎంత జాగ్రత్తగా పెట్టుకుంటదో అంతే జాగ్రత్తగా పెట్టుకుంటా ఉంది. సుదర్శన్ బై మిస్టేక్ ఏదైనా తడి చేతులతో టచ్ చేస్తుంటే కూడా బబ్బా అని అరుస్తా ఉంది. ఇంకా రోజు 8 అయితే ఈవినింగ్ టెడ్డీకి క్లాస్ ఉంటుంది. బైజూస్ క్లాస్. సో, 8-9 అనమాట. జస్ట్ 1 అవర్ అంతే. ఇంకా ఇది ఆ రోజు ఫస్ట్ క్లాస్ తంది. అందుకే అంత ఎక్సైటింగ్‌గా కూర్చొని ఉంది. ఇంట్రడ్యూస్ చేసుకోవాలి కదా నువ్వు. హాయ్ ఐమ్ వైష్ణవి. వైష్ణవి అనకురా, వైష్ణవి అనురా. అది అక్కడ పెట్టరా, దాన్ని అట్లా పడుకోబెట్టు కనీసం దాన్ని. అది అవును బాబా, బైండింగ్ చేసి ఇచ్చిన్నాను.
పెద్ద చేయరా. గుడ్ లక్ నేను. ఆల్ ది బెస్ట్ కట్కి. ఉంటారు. వాయిస్ రా పెట్టాలమ్మా, అందరు 15 మెంబర్స్ ఉంటారు. ఫ్రెండ్స్ అవుతారు నీకు. హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. చెప్పు, నన్ను అలవాటు చేసుకోవాలి. వాడే చేసుకుంటాడులే, వాడు తెలుసు కానీ అన్ని. రే హాయ్ చెప్పాలి. మ్యామ్ వచ్చింది. కంటిన్యూస్గా ఓపెన్లో పెట్టుకోరా, మ్యూట్ పెట్టద్దు. మంచిగా ఫుల్గా పెట్టుకొని నాకు కనిపిస్తుంది. ఇంకా టెడ్డీ అలా క్లాస్ వింటా ఉన్నింది. ఇంకా ఈ లోపల సుదర్శన్ ఏమంటే ఉగ్గాని చేశాడు. సో ఆ రోజు నైట్కి డిన్నర్కి యాక్చువల్లీ ఈవినింగ్ చేసుకుందాం అనుకున్నా. నేను ఇంక ఈవినింగ్ అది చేశాను కదా, కార్న్ చేశాను కదా, అందుకనేసి ఇంకా నైట్కి ఉగ్గాని. ఆ రోజు ఎందుకో తినాలనిపించింది, ఉగ్గాని చేసుకొని తిన్నాము. నేను ఇంకా కొంచెం వర్క్ ఉంటే అది చేసుకున్నాను. దెన్ ఇక్కడ నుండి ఏమంటే నెక్స్ట్ డే యాక్చువల్లీ ముందు రోజు చాలా కొద్దిగా వ్లాగ్ చేశాను, అందుకే నెక్స్ట్ డే వ్లాగ్ కూడా దీంట్లోనే పెట్టేస్తున్నాను. టెడ్డీకి ఏమంటే 8:35కి క్లాస్ స్టార్ట్ అవుతుంది. సో నేను 7:30కి అలా లేస్తాను. టెడ్డీని లేపుతా ఉంటాను. పాపం లాస్ట్కి లేస్తుంది. దాని తర్వాత ఇంకా క్లాస్ అటెండ్ అయిపోతుంది. ఇంకా నాకు సుదర్శన్కి టీ పెట్టుకొచ్చేసాను. ఇంకా ఈ లోపల యాపీ లేసి వస్తుంది అనమాట. అంటే పడుకుంటుంది, కావాలని లేయిరా అంటే కూడా లేదు. సో యాపీ లేకపోతే నేను మంచిదిలే అనుకున్నట్టుగా నేను అన్ని పనులు చేసేసుకుంటాను. అంటే చిమ్మడం, నాకు అడ్డం దిడ్డంగా రాకూడదు అన్నమాట. చిమ్ముతా ఉంటే బీపీ వచ్చేస్తుంది. చిమ్ముతా ఉంటే ఎవరైనా మళ్ళీ నడుచుకుంటా వచ్చారంటే చాలా బీపీ వస్తుంది. అలాంటి పనులు యాపీయే చేస్తుంది. అందుకే యాపీ పడుకున్నప్పుడే చిమ్మేయాలి అన్నట్టుగా గబగబా చిమ్మేస్తాను. నాన్నకుట్టి గుడ్ మార్నింగ్, ఆపుకుట్టి, లల్లికుట్టి, బుడ్డికుట్టి ఇచ్చాడు. అంత గలీజ్ చేసి ఇప్పుడు చిమ్మానే. ఇంకా హ్యాపీకి క్లాస్ అటెండ్ చేయించాలంటే ఒక సినిమా చూపిస్తుంది. మీకు ప్రతి ఒక్క వ్లాగ్లో చెప్తూనే ఉంటాను. అదేమంటే ఆ రోజు జరుగుతుంది కాబట్టి ఇంకా రోజు పెట్టే వ్లాగ్స్లో నాకు రోజు అట్లా వచ్చేస్తుంది. ఏం ఆశక నువ్వు రోజు హ్యాపీ గురించి ఇలా చెప్తావు అనుకుంటారేమో. నిజంగా అండి, ఎంత బీపీ వస్తుందో హ్యాపీకి క్లాస్ అంటే. ఇంకా పాపం సుదర్శన్ కొంచెం ఫ్రీగా ఉన్నాడు, ఇంకా హ్యాపీని చూసుకుంటా ఉన్నాడు. సో నేను కొంచెం లేట్గా ఆ రోజు ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయడం స్టార్ట్ చేశాను. అంటే కొంచెం అన్నం మిగిలిపోయి ఉండింది. సో ఆ అన్నంతో ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను. సో 2 eggs ఉంటే అది బాయిల్, 2 ఉన్నాయి నిన్న చేసేసాను కదా. సో 2 eggs ఉంటే అవి బాయిల్ చేసి పెట్టుకున్నాను. దాని తర్వాత మధ్యాహ్నం మటన్ చేద్దాము. మొన్న మటన్ కర్రీ చేసుకున్నాం కదా నైట్ మేము. సో అది మళ్ళీ హాఫ్ ఎత్తి పెట్టుకున్నాను కదా. సో ఆ హాఫ్ ఈరోజు ఆఫ్టర్నూన్ చేసుకుందాం అనుకొని ఇంకా అది ఫ్రిడ్జ్లోని తీసి బయట పెట్టేశాను. నిన్న మేము ఉగ్గాని చేసుకున్నాం కదా, ఇంకా అన్నం కూడా చేశాను. సుదర్శన్ ఏమంటే కొద్దిగా తిని కొద్దిగా ఉండిందనమాట అన్నం. ఇంకా ఆ అన్నంతోనే నేను ఇంకా ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను. ఎంత ఎమ్మీగా ఉంటుందో తెలుసా ఈ ఫ్రైడ్ రైస్. మసాలా పౌడర్ జస్ట్ అలా వేసేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. బయట తిన్న టేస్ట్ కాకపోయినా ఒక ఫ్రైడ్ రైస్ టేస్ట్ ఉంటుంది. ఈ టేస్ట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇంకా ఎగ్ నేను ఎప్పుడు ఇది ఇలా చేయలే, బాయిల్డ్ ఎగ్స్తో ఇదే ఫస్ట్ టైం అనమాట. బాయిల్డ్ ఎగ్స్ పెట్టి చేశాను. నార్మల్గా ఎగ్ ఫ్రైడ్ రైస్ అంటే నార్మల్ ఎగ్ ఇలా స్క్రాంబుల్డ్ ఎగ్ చేసేసి అలా చేసేస్తాను. హ్యాపీకి క్లాస్ జరుగుతూనే ఉంది. ఎగ్ ఫ్రైడ్ రైస్ అయిపోయింది. ఇంకా ఈ లోపల ఏమంటే ఈ బెడ్ కవర్స్ అన్నీ మార్చేద్దాము అనుకున్నాను ఆ రోజు. ఇంకా ఈ బంకర్ బెడ్ డీటెయిల్స్ ఇవ్వండి ఆశ, హ్యాపీ వాళ్ళ బెడ్ డీటెయిల్స్ ఇవ్వండి ఆశ అని చాలామంది అడుగుతూ ఉంటారు కదా. అదేమంటే మేము ఈ బంకర్ బెడ్ పెప్పర్ ఫ్రై షోరూమ్ ఉంది కదా, ఇక్కడే వైట్ ఫీల్డ్లోనే ఉంది. సో అక్కడ సుదర్శన్ ఇంకా సూర్య అన్న వాళ్ళిద్దరు వెళ్ళేసి అక్కడ, అంటే మేము వెబ్సైట్లో చూసాము, ఇది తీసుకుందాము అనుకున్నాము. సో ఇంకా అది అంటే వెబ్సైట్లో వేరేగా ఉంటుంది, అలా ఎందుకు, ఇక్కడే కదా షోరూమ్ ఉంది అన్నట్టుగా వాళ్ళు అక్కడికి వెళ్ళి తీసుకున్నారనమాట. దాన్ని ఎట్లా ఉంటుంది ఏంటి అని టచ్ చేసి అవన్నీ చూసుకొని తీసుకొచ్చారు. సో మేము జస్ట్ అక్కడ ఆర్డర్ పెట్టేసి వచ్చేసారన్నమాట సుదర్శన్ వాళ్ళు. సో వాళ్ళు వచ్చి ఇంటికి వచ్చి డెలివరీ చేసేసారు. ఇంకా మీరు కావాలంటే వెబ్సైట్ కూడా ఉంది కదా వాళ్ళది, pepperfry.com. సో అక్కడ కూడా తీసుకోవచ్చు. ఇంకా మాకు ఆ బంకర్ బెడ్ వచ్చి 33,000 అయ్యింది.
చాలా బాగుంటుంది, క్వాలిటీ చాలా బాగుంటుంది, ఇంకా స్పేషియస్గా ఉంటుంది. పైన టెడ్డీ పడుకుంటా ఉంటుంది. టెడ్డీకి ఇది చాలా ఫేవరెట్ బెడ్ అనమాట. ఇప్పుడు కాదు ఎప్పటి నుండి అడుగుతూ ఉండింది. మేము రెంట్ హౌసెస్లో ఉన్నాము. అసలు నార్మల్గా పెద్ద బెడ్ ఉంది కదా, ఆ బెడ్కు కాట్ ఉంది కదా, సో అది తీసుకోవడానికే సుదర్శన్ అంటే వద్దు వద్దు అనేవాడు. అక్కడికి ఇక్కడికి షిఫ్ట్ అవుతూ ఉంటాం, ఎందుకు బుజ్జు అవసరం లేదు, కిందనే మేము తావర్కరిలో ఉన్నప్పుడు కిందనే పడుకునే వాళ్ళం. టెడ్డీ అప్పుడు 5 months 6 months బేబీ అయినా కానీ కిందే పడుకోబెట్టుకునే వాళ్ళం. కింద అక్క వాళ్ళు, రమ అక్క వాళ్ళు వచ్చి, ఏంటి ఆశ చిన్న బిడ్డని కింద పడుకోబెడుతున్నావా, అసలే ఇక్కడ ఎంత చల్లగా ఉంటుంది, అందుకే పాప కోల్డ్ అయిపోతూ ఉంటుంది. అంటే వాళ్ళ ఆచారీస్ అనమాట అక్క వాళ్ళు, అన్న వాళ్ళు చేసిస్తారని. సో అన్నకు చెప్పు, మీకు తక్కువగానే చేసిస్తారు, మంచిగా క్వాలిటీగా చేసిస్తారు అనేసి అంటే నేను సుదర్శన్కి చెప్పేదాన్ని. సుదర్శన్ వద్దు వద్దు అనేవాడు. అయినా ఇలా టెడ్డీకి కూడా బాగుంటుంది కదా బాబా చిన్న బేబీ కింద మ్యాట్ వేసుకొని పడుకోవడం కంటే ఇలా అనుకుంటే తర్వాత ఒప్పుకున్నాడు స్లోగా. సో అలా ఆ పెద్ద కాట్ చేపించుకున్నాము. ఇంకా ఇది టెడ్డీ అడుగుతూ ఉంటే కూడా అయ్యేది కాదనమాట. వద్దులే అనేసి అనుకునే వాళ్ళము, ఎక్కడ పట్టదు ఏమీ లేదు కదా అనేసి. అంతేనా? ఇంకా అలా మేము ఇక్కడ ఒక ఓన్ హౌస్ తీసుకుంటాము. అలాగే టెడ్డీకి కావాల్సిన కాట్ ఒకటి తీసుకుంటాము. అనుకోలేదు అసలు, నిజంగా చెప్పాలంటే సుదర్శన్ ఈ కాట్ తీసుకొచ్చి ఇక్కడ పెడతాడనేసి అస్సలు అనుకోలేదు. నాకు తెలియదు కూడా అసలు. నేను రాధికతో మాట్లాడుకుంటూ అక్కడ ఉన్నాను, సూర్యనతో వెళ్ళాడు, ఎప్పుడు ఆర్డర్ చేశాడో తెలియదు, అలా వచ్చేసింది కూడా. అసలు ఈ హౌస్ అంతా ఇంటీరియర్ వర్క్ అంతా జరిగేటప్పుడు అసలు సుదర్శన్తో మాట్లాడాలంటే కూడా భయం వేస్తూ ఉండేది. పాప అది కావాలి ఇది చేసుకుందాం అంటే గై 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 అనేవాడు. గమ్ముగా ఉండేదాన్ని. పాపం సుదర్శనే అంత కష్టపడి ఇది ఇక్కడ ఉండాలి, ఇది ఇలా ఉండాలి, అలా ఉండాలి అనుకుంటూ చేసుకున్నాడు. కొన్ని మాత్రం అడిగేవాడు. సరే బాబా నీ ఇష్టం బాబా అనుకుంటా ఉండేదాన్ని. ఈ కాట్ తెచ్చి ఇక్కడ వేసేసరికి నాకు షాక్. బాబా నువ్వేనా ఈ కాట్ తెచ్చి అంటే ఒప్పుకోడు కదా, అలాంటిది ఏంటబ్బా ఇంత పెద్ద కాట్ తీసుకొచ్చి ఇక్కడ వేసేసాడు, నిజమేనా ఇది అనిపించేది. అవును బుజ్జు, టెడ్డీ అడుగుతూ ఉండింది కదా ఇప్పటి నుండో, అందుకనేసి ఇంకా ఇప్పుడైతే ఎక్కడికి వెళ్ళాం కదా, చేంజ్ అవ్వం, ఇక్కడే కదా ఉంటాము, అందుకనేసి ఇంకా ఈ కాట్ ఇక్కడే బాగుంటుంది పిల్లలకి అనేసి ఇంకా తెచ్చాను అనేవాడు. సో అలా ఇంకా పైన టెడ్డీ ఒకరు పడుకోవచ్చు. ఇక్కడైతే మేము 4 members పడుకోవచ్చు. టెడ్డీ యాపీ నేను సుదర్శన్ నలుగురం పడుకోవచ్చు. ఇంకా ఆ కింద మరి ఒక్కరు పడుకోవచ్చు. అసలు పడుకోకపోయినా పర్వాలేదు, ఆ కింద కూడా ఓపెన్ ఉంటుంది. మనం మామూలు బెడ్షీట్స్ ఇంకేదైనా బ్లాంకెట్స్ అలాంటివి పెట్టుకుంటే సరిపోతుంది. కానీ సుదర్శన్ ఏమంటే ఆ కింద కూడా ఒక బెడ్ వేశాడు. సో ఎవరైనా వచ్చినప్పుడు పడుకోవచ్చు. అంటే ఇప్పుడు రూబోడ్ వచ్చాడు, ఇంకా రూబీ వీళ్ళు మధ్యలో పడుకుంటారు, సుదర్శన్ కింద పడుకోవాలంట. అప్పుడు ఏదో చెప్పుకునే వాళ్ళు. పాపం ఇంకా ఈ టేబుల్ మీద మచ్చలుగా ఉండింది. అప్పుడు పెయింట్ వేశారు కదా, ఆ మార్క్స్ అట్లాంటివన్నీ ఉన్నాయి. థిన్నర్ తెచ్చుకొని దాంతో అంతా నీట్గా క్లీన్ చేసుకుంటున్నాడు మా సుదర్శన్. ఇంకా టెడ్డీ వాళ్ళ బెడ్రూమ్లో బెడ్ నీట్గా సర్దేశాను. ఇంకా ఈ బెడ్ కవర్ తీసానే కానీ ఇంకా దీనికి చేయాలి కదా, కొంచెం ఏమంటారు బ్రేక్ కావాలి, కొంచెం స్ట్రెంగ్త్ కావాలి. ఇంకా బ్రేక్ఫాస్ట్ తినలేదు అప్పటికి, ఇంకా బ్రేక్ఫాస్ట్ తినేసి చేద్దాంలే అన్నట్టుగా ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయడానికి వచ్చేసాను. See make sound. Very good. Action తో చూపించారు. చెప్పాను కదా డేస్ ఆఫ్ ద వీక్ అనేసి, ఇంకా మంత్స్ అనేసి, సో అవే పెడుతున్నాము. ఇంకా కొన్ని ఉన్నాయి వర్డ్స్, వీటికి అసలు వీళ్ళకి అప్పుడే సెంటెన్స్ ఫార్మేషన్ కూడా ఉంది. యాపీకి మరి అంత ఫామ్ చేయడం అవంతా రావట్లేదు అనమాట. ఇంకా అందుకనేసి ఏదో ఒకటి ఖాళీగా ఉంటే అవే పెట్టి నేర్పిస్తా అట్లా చేస్తున్నాము. ఇంకా ఈ బెడ్షీట్ ఏమంటే ఐకియాలో అప్పుడు షాపింగ్ చేసాం కదా, డాడీ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఐకియాకి వెళ్ళాము కరెక్ట్ 1 year బ్యాక్. సో అక్కడ ఐకియాలో తీసుకున్న బెడ్షీట్ అనమాట అది. అప్పటి నుండి నేను పెట్టేస్తున్నాను, ఎప్పుడు ఇక్కడ ఉన్నాను అసలు లేను కదా, ఎప్పుడో ఇక్కడ ఉన్నప్పుడు వేద్దాంలే అన్నట్టుగా అది అట్లే ఉండింది. ఇంకా గుర్తుకొచ్చి అక్కడ ఒక బెడ్షీట్ తీసుకున్నాం కదా అన్నట్టు గుర్తుకొచ్చి దాన్ని చూస్తే అది దొరికింది. ఇంకా ఆ రోజు ఆ రూమ్ అంతా నీట్గా క్లీన్ చేసేసుకున్నాను. ఆ బెడ్షీట్ వేసేయాలి ఈరోజు అన్నట్టుగా ఫిక్స్ అయిపోయాను. సో యాపీ ట్యాప్తో యాపీ కోరికలన్నీ తీర్చుకుంటా ఉంది. ఏమేమి చేయాలనుకుంటా ఉండిందో పాపం టెడ్డీ ఏం చేస్తూ ఉండిందో అవన్నీ చేసేస్తూ ఉంది యాపీ కూడా. సో నేను అక్కడ అంతా చదువుతూ ఉంటే వీడియో తీస్తూ ఉంది.
ఇంకా ఎంత బాగుందో కదా! నాకైతే ఎంత నచ్చిందో. నేను ఎక్కువగా డార్క్ కలర్స్ చూస్ చేస్తా ఉంటాను. ఇలా బెడ్‌షీట్స్ అయినా అవన్నీ అంటే నాకిష్టమైనటివి కలర్స్ అట్లా. కానీ ఈ వైట్ వేస్తే కూడా ఎంత బావుందో. అసలు చూడగానే ఎంత పీస్‌ఫుల్‌గా ఉందో అనిపించింది. చాలా బావుంది. దాని మీద డిజైన్ గానీ నచ్చింది నాకు. ఇంకా క్వాలిటీ కూడా చాలా బావుండింది. ఇంకా ఈ బెడ్ లైట్ మీకు గుర్తే ఉంటుంది. అప్పుడు నేను ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో తీసుకున్నాను. మా డ్యాడీది, నాది ఫోటో అనమాట అది. ఈ ఎగ్ ఫ్రై బేబీకి దీనేమంటారు? స్క్రాంబుల్డ్ ఎగ్ అంటారు. గౌగో టైం అయిపోయింది, గౌగో తిను. నేను తినిపిస్తాను. ఇంకా 11:00కి అలా గ్రీన్ టీ తాగుతాము అని చెప్పాను కదా! సో, దాంట్లో ఈ మధ్య ఏమంటే హనీ వేసుకుంటున్నాము. హనీ ఇంకా నార్మల్ హాట్ వాటర్, దాని తర్వాత గ్రీన్ టీ బ్యాగ్స్ వేసేసుకుంటాను. సో, హనీ వేసుకున్నప్పటి నుండి కొంచెం బావుంది. ఇంతకుముందు హనీ వేసుకోకుండా కూడా తాగేస్తా ఉండేదాన్ని. నార్మల్‌గానే ఉండేది. కానీ ఈ మధ్య ఎందుకో హనీ ఒకసారి ట్రై చేద్దాము అన్నట్టుగా హనీ వేసుకొని తాగినప్పటి నుండి చాలా నచ్చింది. ఇంకా అప్పటి నుండి హనీ వేసుకొనే తాగుతున్నాము. హనీ లేదంటే అయ్యో! హనీ లేదే తాగబుద్ధి కావట్లేదే అనిపిస్తా ఉంది. అంటే ఈరోజు హనీ అయిపోయిందనమాట. ఆర్డర్ చేసుకోవాలి. ఇంకా ఇక్కడ యాపీకి సెకండ్ క్లాస్ అటెండ్ అవుతా ఉంది. ఇంకా నేను బ్రేక్‌ఫాస్ట్ చేస్తూ వాషింగ్ మిషన్‌లో బట్టలన్నీ వేసేసాను. అవి తీసుకొచ్చి ఇంకా ఆరేసేయాలి. టెడ్డీకి మాత్రం క్లాసెస్ జరుగుతూనే ఉంటాయి. ఈ 11:30 టైం ఎందుకు ఫిక్స్ చేశానంటే గ్రీన్ టీ కోసమని. ఎందుకో ఆ టైంలో నేను చాలా ఫ్రీగా ఉంటాను. నాకెందుకో ఆ టైం అంటే ఇష్టం వచ్చేస్తదనమాట. ఆ టైంలో నార్మల్‌గా సుదర్శన్ వాళ్ళ ఆఫీస్‌కి వెళ్తారు కదా! అప్పుడు ఆ టైంలో నేను కాఫీ తాగేదాన్ని ఆ టైంలో. అలాంటిది ఇప్పుడు గ్రీన్ టీ సుదర్శన్ ఇంట్లో ఉన్నాడనేసి, కానీ నాకు తాగడు. అదిగో వర్క్ చేసుకుంటూ తాగుతాడు. సో, ఆఫ్టర్‌నూన్ నేను మటన్ కర్రీ చేస్తున్నాను అని చెప్పాను కదా! సో, దానికి ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. సో, ఇవే అనమాట ఇంగ్రీడియెంట్స్ మటన్ కర్రీకి. జస్ట్ చూపిస్తున్నాను. నేను ఎలా చేసుకుంటాను, ఏమేమి ఇంగ్రీడియెంట్స్ వేస్తాను అనేసి ఇక్కడ మీకు చూపిస్తున్నాను. సో, కోకోనట్ పౌడర్ కూడా వేస్తున్నాను. ఇంకా ఆనియన్, టొమాటో, జింజర్, గార్లిక్, గ్రీన్ చిల్లీస్, పుదీనా, ఇంకా గరం మసాలాలు అనమాట. దాంట్లో అన్నీ అవసరం లేదు. బిర్యానీ ఆకు, ఇంకా లవంగము, చెక్క, ధనియాలు కొన్ని, రెడ్ చిల్లీ కొన్ని వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ పాటికి నేను కర్రీ చేస్తున్నాను. అవి క్లాస్ అయిపోయింది. ఆ బాదం పప్పు ఒలుచుకొని తినమని చెప్పాను. అది ఒలుస్తూనే ఉంది. ఇంకా ఒక దాంట్లో సుదర్శన్, ఒక దాంట్లో టెడ్డీ ఇద్దరు డోర్లు వేసేసుకున్నారు. క్లాస్ వింటున్నారు. అంటే సుదర్శన్ క్లాస్ కాదు, సుదర్శన్ మీటింగ్స్ ఏమో జరుగుతూ ఉన్నాయి. ఇంకా నేను ఫ్రై చేసి పెట్టుకున్న స్పైసెస్ అన్నీ ఏమంటే పౌడర్ చేసి పెట్టేశాను. ఇంకా ఇవన్నీ పేస్ట్ చేసేసుకోవాలి, టొమాటో అవంతా. ఇంకా వన్ సైడ్ ఏమంటే టొమాటో రసం కూడా చేస్తున్నాను. చాలా కొద్దిగా రసం పెడతాను. ఏమంటే నేను ఆఫ్టర్నూన్ వరకు వస్తే సరిపోతుంది, అలా పెట్టుకుంటాను. నైట్ ఎలాగో తినము. నైట్ తింటే కోల్డ్ అయిపోతుంది. ఒకవేళ అవ్వకపోయినా, ఒకవేళ దేనికి వేరే దానికి అయినా అది రసం వల్లే అయింది అనేసి ఒకటి చెప్తా ఉంటాడు సుదర్శన్. అందుకనేసి ఒక్క పూటకు వచ్చేలాగే చేసుకుంటా ఉంటాను. మెయిన్‌గా నాకు మటన్ కర్రీ అలా చేసినప్పుడు ఇలా గ్రేవీ లాగా పెట్టుకొని మసాలా పెట్టుకున్నప్పుడు చేసినప్పుడు రసం చేసుకోవాలంటే చాలా ఇష్టం. ఎందుకంటే ఆ గ్రేవీ ఏమంటే రసం అన్నంలో ఇలా కలుపుకొని తింటాను. అది నాకు చాలా ఇష్టం అలా. సో, చూసారు కదా, ఆయిల్ వేసేసుకున్నాను. దాని తర్వాత అదంతా పేస్ట్ చేసి పెట్టుకున్నాను కదా, ఆనియన్, టొమాటో, రెడ్ చిల్లీస్ అవన్నీ. సో, అవంతా వేసేసాను. బాగా ఫ్రై అవుతుంది కదా, దాంట్లోనే ఆ మసాలా పౌడర్ చేసుకున్నాను కదా, ఆ పౌడర్ కూడా వేసేసుకున్నాను. ఇంకా మసాలా మాత్రం బాగా వేగాలి. అది రా స్మెల్ రాకుండా వేగాలి. పైకి అలా ఆయిల్ కనిపిస్తుంది కదా, అప్పుడు అది బాగా ఫ్రై అయిపోయినట్టు. ఇంకా వన్ సైడ్ రసం చేసేసాను. సో, రసం కూడా రెడీ అయిపోయింది. ఇంకొక సైడ్ అన్నం కూడా పెట్టేశాను. అది కూడా అయిపోయింది. ఇంకా మటన్ కర్రీ కొంతసేపట్లో అయిపోతుంది. ఇంకా తర్వాత అన్నం తినేసేయచ్చు. కొత్తిమీరతో గార్నిష్ చేస్తే బాగుంటుంది. కానీ సుదర్శన్కి కొత్తిమీర నచ్చడం లేదు ఈ మధ్య, అందుకే దీంట్లో వేయలేదు. ఇంకా ఇదేమంటే వెబ్ క్యామ్ కవర్. ఎందుకు ఆర్డర్ చేసుకున్నారో తెలియదు మరి. సుదర్శన్కి అవసరం అది. ఆ ల్యాప్టాప్కి అదొక చూపిస్తాను మీకు. టెడ్డీ దగ్గర టెడ్డీ ల్యాప్టాప్ పెట్టేస్తున్నారు. సో, మనకి కెమెరా ఆన్ కావాలంటే ఆన్ చేసుకోవచ్చు, వద్దు అన్నప్పుడు ఆఫ్ చేసేసుకోవచ్చు. ఒక్కొక్కసారి అది ఆన్లో ఉంటుంది ఆటోమేటిక్గా. వీళ్ళు ఎప్పుడైనా వద్దు అన్నప్పుడు అది ఆన్లో అయిపోయి ఉంటుంది కదా, అలాంటి ప్రాబ్లమ్స్ వద్దు అనుకోకుండా ఇలా పెట్టేసుకున్నారనమాట. ఇది మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆన్లో పెట్టుకోవచ్చు, లేదంటే ఆఫ్లో పెట్టేసుకోవచ్చు. ఇంకా టెడ్డీ ట్యాబ్కి, సుదర్శన్ ల్యాప్టాప్కి, నా ల్యాప్టాప్కి 3 ఉన్నాయి దాంట్లో. సో, 3 పెడితే యాపీ ట్యాబ్కి కూడా కావాలంట. అది లేదనేసి ఏడుస్తూ ఉంది, అలిగింది. ఇంకా ఆ రోజు మటన్ కర్రీ మాత్రం ఎమ్మీగా ఉండింది. సుదర్శన్ కూడా భలే ఉంది బుజ్జు అనేసి, నేను అడగకపోయినా చెప్పాడు. ఒక 2-3 టైమ్స్ చెప్పుంటాడేమో బాగుంది బాగుంది అనేసి.
పాపం టెడ్డీకి క్లాస్ జరుగుతూ ఉంది. టెడ్డీ క్లాస్ అయిపోయినాక వచ్చి తింటుంది. ఇంకా ఈ లోపల ఏమంటే నేను ఈ బట్టలన్నీ ఆరేసాను. ఇంకా ఆ రోజంతా కూడా చల్లగానే ఉండింది. అయినా పర్వాలేదు అనేసి బట్టలు ఎప్పటికప్పుడు ఉతికి ఆరేస్తేనే మంచిది అన్నట్టుగా ఉతికేసి ఆరేస్తున్నాను. ఆరిపోతాయి అవి కూడా, కానీ చల్లగా ఉండింది అనమాట వెదర్ అంతా. ఉండు బాబా, ఒక తాగుదాం పిల్లల దగ్గర. లైట్ వేసుకున్నాం ఇక్కడ. సరే, కాఫీ 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 కాఫీ. పిల్లలు 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 అంటే అమ్మ అనకూడదు, తల్లి అనాలి. బాబా బాబా, బాగుంది కదా నా ఫేస్. చాలా క్లీన్ అండ్ బ్రైట్గా ఉంటే డల్గా ఉందంటావు, డల్గా ఉంటే బ్రైట్. మా సుదర్శన్ అంతే అంటే అది మాత్రం ఏదో బాగుందబ్బా, చల్లగా. అంటే చెప్పాను కదా మాస్క్ అప్లై చేసుకున్నాను, ఫేస్ మాస్క్ అనేసి ముందు రోజు. సో అలా ఫేస్ కొంచెం గ్లోగా బాగుంటుంది. అది దాంట్లో సీరం ఉంటుంది కదా, అది మంచిగా ఉంటుంది అన్నమాట. ఫేస్ హైడ్రేట్ చేసుకుంటుంది, ఫ్రెష్గా పెడతా ఉంటుంది. మెయిన్గా డ్రైనెస్ తగ్గించడానికి నేను అది వేసుకున్నాను. సో డ్రైగా లేదే అనిపించింది. సుదర్శన్కి ఎప్పుడు ఒకేలాగా ఉంటుందిలే బుజ్జు అంటా ఉన్నాడు. మా సుదర్శన్కి కొంచెం భయం అనమాట. ఏమంటే నేను ఏదైనా బాగుందా అంటే ఏదో పూసుంటుంది అందుకే అడుగుతుంది అనేసి, నార్మల్గానే ఉంది అనేస్తాడు. అది బాగుంది అంటే మళ్ళీ అది కొనుక్కుంటాను, మళ్ళీ అదే పూసుకుంటూ ఉంటాను, ఏదంటే అది పూసుకుంటాను అనేసి టెన్షన్. అందుకనేసి మామూలుగా ఎలా ఉన్నావో అలాగే ఉన్నావు బుజ్జు అనేస్తాడు. అసలు మా సుదర్శన్ రోజు హెడ్ బాత్ చేస్తాడు కానీ ఆయిల్ మాత్రం పెట్టడు. నేనే బలవంతంగా అప్పుడప్పుడు పెడతా ఉంటాను. ఇంకా మేము కాఫీ తాగాం కదా, ఇంకా వీళ్ళిద్దరికి పాలు ఇచ్చేసాను. ఈవినింగ్ టైం అనమాట. మెల్లిగా నైట్ అయిపోతుంది. నైట్ అయిపోయిందంటే మళ్ళీ డిన్నర్ టైము. అదేంటో అర్థం కాలే, రొటీన్ అయిపోతూ ఉంది కదా. మళ్ళీ అంటే బ్రేక్ఫాస్ట్, లంచ్, మళ్ళీ డిన్నర్. సో ఇప్పుడు ఏమంటే రోటీ చేసుకుందాము అనుకొని, ఇంకా మటన్ గ్రేవీ ఉండింది ఆ కర్రీ. సో రోటీకి మటన్ కర్రీ చాలా బాగుంటుంది అనేసి ఇంకా ఆ రోజు డిన్నర్కి రోటీలు చేసుకుంటున్నాము. ఆ ప్యాన్ చూసారా, సుదర్శన్ కోసం వెయిట్ చేస్తూ ఉంది. వాడికి బాబా, వాడి కింద పడేసుకున్నాడు ఆ చపాతీని. బాబా అది వేసుకోలేదేమి, అది సుదర్శన్ కిచెన్లోకి వచ్చానంటే అస్సలు మాటిన్నాడు. ఆ కర్రీని వేడి చేశాను అన్నాను, అయినా మళ్ళీ వేడి చేసుకుంటున్నాడు. నేను తినిపిస్తాను, కూర్చో. అమ్మ తినిపిస్తుంది. ట్యాబ్ ఓకే, కూర్చో, బాగా కూర్చో. వావ్, నాన్న పౌచ్ ఇంకా రాలేదా? సరే, వాళ్ళు టుమారో వస్తావు నేను పౌచ్ అయ్యో సర్లే, నువ్వు కింద పడేయకుండా నీట్గా పెట్టుకో. బాగా కూర్చో. చపాతీ అంట, కింద పడేసిన చపాతీ. అలా అరవకూడదు, సరేనా? బాగా కూర్చో. ఇంకా ఆ రోజు నైట్ అయిపోయింది. అంటే ఆ రోజు డెలివరీ చేస్తారు అనేసి ఆర్డర్ చేస్తున్నాడు అమెజాన్లో సుదర్శన్. బట్ అది రాదు అనేసి ఫిక్స్ అయిపోయాం. బట్ ఆ రోజు ఆ టైంకి తెచ్చారు వాళ్ళు. ఇంకా వెంటనే మా సుదర్శన్ ఏమంటే హ్యాపీ ట్యాప్కి వేసేసాడు ఈ పౌచ్. ఇంకా హ్యాపీ ఆ రోజు ట్యాప్ని చూసుకుంటూ హ్యాపీగా పడుకుంది. పింక్ కలరే ఆర్డర్ చేయమన్నాడు, ఫేవరెట్ కలర్ అంట, అదే వచ్చింది. దెన్ ఫ్రెండ్స్, ఇక్కడితో వ్లాగ్ ఏం చేసేస్తున్నాను. మీ అందరికీ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. అసలు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఎవరైనా కొత్తగా వీడియో సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.